रियासती गवर्नमेंट से भी ये मुतालबा करते हैं कि आप हमारी नुमाइंदगी करें वहां, और हमारे पड़ोसी आंध्र प्रदेश की गवर्नमेंट को भी हम कहते हैं कि आपने क्या फरमाया जब ये खबर हमारे पास कहा, हस्बुनल्लाहु व निअमल वकील, अल्लाह हमारे लिए काफी है, हम इन मक्कारों से नहीं डरते। और फरमाया वमकरुल्लाह, तुम 1000 तदबीरें इख्तियार करो, वल्लाहु खैरुल माकिरीन, अल्लाह ताला बेहतरीन तदबीर करने वाला है। हम मुसलमानों का ईमान अल्लाह की जात पर है, अल्लाह की जात पर है। हम दुआ करेंगे, अपने अल्लाह को मना लेंगे, रोएंगे, तड़पेंगे। मेरे भाइयों, हम ये मुल्क हमारा है, इस मुल्क के चप्पे चप्पे से हमें मोहब्बत है, इस मुल्क के चप्पे चप्पे की हिफाजत पे हम आगे आएंगे। ऐ भारत मुल्क, अगर तुझे खून की जरूरत है तो इंशाअल्लाह सबसे पहले हम मुसलमान आकर भारत की इज्जत को बचाएंगे। రంజాన్ పర్వదినం ముంచుకొని వాళ్ళ పవిత్ర రోజు అయినా ఎన్నడూ లేని విధముగా ఈరోజు మాత్రము ముస్లిం సోదరులు మాత్రము మనం చూస్తున్నాము నల్ల రిబ్బన్లు కట్టుకొని వచ్చారు. అసలు అది కారణం ఏంటో మనం తెలుసుకున్న మన దగ్గర పెద్ద పెద్ద రంజాన్ ముస్లిం పెద్దలు అలా చెప్పండి, దేనికి మీరు మళ్ళా కట్టుకొని విశ్వాసం చేస్తున్నారు? దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నుండి ముస్లింల పాత్ర ఈ దేశానికి ఎంతో ఉంది. ఏదైతే వక్ఫ్ చట్టం ఉందో ఆ వక్ఫ్ బోర్డు మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని కూడా మార్చాలని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం ఒక మత విదేశాలు రెచ్చగొట్టేలాగా, ముస్లింలను అనగదొక్కేలాగా ప్రయత్నిస్తూ కేంద్రంలో పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి వక్ఫ్ చట్టాన్ని రద్దుపరుస్తూ దాని అమెండ్మెంట్ని మార్చే విధంగా వారు ప్రయత్నం చేసినారు. కాబట్టి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ముస్లింలందరూ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పోయిన శుక్రవారం రోజు కూడా ప్రతి మసీద్ దగ్గర ఈ విధంగా శాంతియుతంగా నిరసన తెలియజేసినాం. మళ్ళీ ఈరోజు ఈద్ నమాజ్ దగ్గర, ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనల సమయంలో కూడా ఈరోజు ఈ రకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. దేశంలో పాలకులు ఎప్పుడైనా కానీ అందరినీ కలుపుకోలేకపోయేలాగా, మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. దేశ స్వాతంత్రం కోసం ఆనాడు పోరాడిన వాళ్ళలో ఎంతమంది అన్ని వర్గాల కులాల మతాల వారు ఉండి ఏ రకంగా ఆ రోజు మన స్వాతంత్రాన్ని సిద్ధింపజేసుకున్నామో ఆ తదుపరి కూడా రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా రచించినారో దాంట్లో ఉన్న చట్టాలని సైతం తీసి పూర్తి స్థాయిగా వారిని ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగా వ్యతిరేకంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఈ విధంగా చేయడం తప్పని చెప్పి భావిస్తూ ఈరోజు మేమంతా కూడా ఈరోజు ఈద్గా దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. ఇందులో ఏ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ముస్లిం సమాజం అంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పూజలు చేస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మాత్రం దీన్ని మీరు ఎట్లా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయమంటారు? భారతదేశం అంటేనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ 3 మతాలు కలిగి కలిసిమెలిసి ఉన్న దేశమే భారతదేశం. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో అన్ని కులాల వారు అతీతంగా కులాలకు కలిసిమెలిసి జరుపుకుంటున్నాం. మా పండుగలకు హిందువులు, క్రిస్టియన్స్ వస్తారు, క్రిస్టియన్స్ పండుగలకు మేము వెళ్తాం, హిందువుల పండుగలకు కూడా అన్ని మతాలను కలిసిమెలిసి మేము స్వాధార భావంతో మేము భారతదేశంలో ఉన్న పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ అందరం కలిసిమెలిసిగా మేము కలిసి ఉంటున్నాం. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలని ఒక ఉద్దేశంతోనే కావాలని వాళ్ళు పార్లమెంట్లో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని పెట్టి మార్చి ముస్లింలకు గతం నుంచి వచ్చిన స్వాతంత్రం రాకముందు ఎంతో రాజ్యాల పరిపాలన ఉన్న దగ్గర నుంచి ముస్లింలకు ఉన్నటువంటి భూములు అంటే వక్ఫ్ భూములు, చాలా విలువైన భూములు, అదేవిధంగా ఖబరస్థాన్లు, మసీదులు ఇవన్నీ కూలగొట్టి వాళ్ళు కబ్జా చేసుకొని విలువైన భూములను అమ్ముకొని కొన్ని సొంత స్వాధీనం పరచుకోవాలనే దురుద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. కానీ ఈ బిల్లుకు మేము ఇండియా ముస్లిం సంఘం తరఫున మా పిలుపు మేరకు మేము శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం. మేము రోడ్ల మీద రాష్ట్రాల రోకి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా బంధువులు చేసి బస్సులు తగలబెట్టి ఏదో కార్లు అద్దాలు బలగొట్టి చేయకోకుండా మేము శాంతియుతంగా మా ముస్లిం పెద్దలకు మా పిలుపు మేరకు మేము శాంతియుతంగా మనం ఏదో ఈ రోజు అధికారం ఉందని ఆ విధంగా ప్రవర్తిస్తే అది ఎవరికి సొంతం కాదు. అధికారం అనేది అది ఎంతవరకు కరెక్ట్, అంత పెద్ద మనిషి అయినటువంటి ఆ విధంగా మాట్లాడుతున్నారు. అతనికి కూడా అతని రాజ్యాధికారులు ఆయన
పార్లమెంట్లో నిలబడ్డప్పుడు హిందువుల ఓట్లు, ముస్లిం ఓట్లు, క్రైస్తవుల ఓట్లు అన్ని ఓట్లు ఎంచుకొని ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైండు. అట్లా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక నాయకుడు ఒక కులానికి ఉద్దేశించి ఒక కులాన్ని చేసి మాట్లాడటం సరికాదు. ఆయన మాట తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని కోరుకుంటున్నాం మేము ముస్లిం తరఫున. ఓకే, ముస్లిం సోదరులు మన దగ్గర చెప్పండి, అసలు దీన్ని మీరు ఏం చూస్తున్నారు? ఈరోజు మనం ఈడ రంజాన్ పండుగ సందర్భంగా ఈ నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వచ్చి ఈడ నిరసన తెలిపే దౌర్భాగ్యం ఈ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ దానివల్ల మనకి ఈ గతి పట్టింది. ఇది దేనికంటే వాళ్ళ ఇష్టం అనుసారం చట్టాలు మారుస్తున్నారు. వక్ఫ్ చట్టం అసలు ఎవ్వరు మార్చకూడదు. ఒక్కసారి ఆ బండి సంజయ్ని ఒకసారి మీరు అడగండి. ఒక భారత రాజ్యాంగం రాసినాడు డాక్టర్ అంబేద్కర్ గారు వారు రాసిరు, అన్ని కులాలు అన్ని మతాలు ఎవరికి హక్కులు కావాలి అన్ని పొందుపరిచారు వారు. ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచేటట్టు ఈ పార్లమెంట్ ఉండాలి, పార్లమెంటులో ఈ ఎంపీలు ఉండాలి. ఆయనకు తెలుసు తెలియదు కానీ ఏదైనా ఒకటే ఎరక వీళ్ళకు ఏమంటే ముస్లిం ఓట్లతోటే గెలిచిండు ఆయన. బండి సంజయ్ ఏమనుకుంటున్నా కానీ మరి అయితే ఓకే, రంజాన్ పర్వదినాల్లో మాత్రం ముస్లిం సోదరులు ఒకటి చెప్తున్నారు, ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో మాత్రము ఇవాళ నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన చెప్తున్నామంటే అది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్భాగ్య పనుల వల్ల చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక చట్టం తెచ్చిందంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ముస్లింలు మాత్రం ఎలక్కుండా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, ఖచ్చితంగా మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పే విధంగా చెప్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉందో మొత్తం కూడా హిందువులో వైపెత్తుతుంది తప్ప ముస్లింలు మాత్రం పక్కదారి పెట్టిస్తున్నారు. ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటాము. ఎందుకంటే భారత చరిత్రలో మాత్రం ఎన్నడూ లేదు ఈ విధంగా మేము ఇలా పవిత్ర దినంలో ఇవాళ నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఖచ్చితంగా దానిపై మొత్తం చూడాలి. ఎందుకంటే అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు, దీని వెనుక కారణం ఏందని కూడా వాళ్ళు చేసే ప్రయత్నం ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము అడ్డుకుంటామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.